హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే గోంగూర రొయ్యలు అనమాట. చూడండి, ఇక్కడ రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. నాకు ఉదయమే సెంటర్కి వచ్చాయంట. ఇంకా నాన్నగారు అయితే రొయ్యలను అయితే తీసుకొచ్చారు ఈరోజు. ఇంకా వీటితో ఏం చేసుకుందామని ఆలోచిస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన కర్రీ రొయ్యలు గోంగూర అనమాట. ఇంకా మమ్మీని అయితే అడిగితే నా కోసం రొయ్యలతో పాటు గోంగూరను కూడా తెప్పించేసి గోంగూర రొయ్యలు అయితే చేశారు. చూడండి, రొయ్యలు ఎంత బాగున్నాయి కదా, చక్కగా తెల్లగా ఉన్నాయి. ఫస్ట్ ఈ రొయ్యలను అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా తల, తోక, కింద కాళ్ళు లాగా ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. పైన పేగులాగా ఉంటుంది కదా అండి, అది తీయడానికి వచ్చేస్తూ ఉంటే తీసేయండి. కొన్ని రొయ్యలకైతే రావన్నమాట. ఇంక ఇక్కడ రొయ్యలను అయితే క్లీన్ చేసుకోవడం అయిపోయింది. క్లీన్ చేసుకున్నాక ఇలా వాటర్లో ఒక 3-4 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ రొయ్యలు వచ్చేసి 1 కిలో దాకా ఉంటాయండి. 200 రూపీస్ అనుకుంటా. ఒలవక ముందు ఎన్ని కనిపించాయి, ఒలిసిన తర్వాత కొన్ని అయినాయి కదా. ఇంకా ఇక్కడ క్లీన్ చేసుకోవడం కూడా అయిపోయింది. చూడండి, చాలా నీట్గా ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ గోంగూర అయితే ఒలిచేసుకుందాం అనమాట. ఈ గోంగూర వచ్చేసి కొండ గోంగూర అంటారు, అంటే ఎర్ర గోంగూర అనమాట. మనకి గోంగూర రొయ్యలైనా అలాగే గోంగూర చికెన్ అయినా ఇట్లా చికెన్ నాన్ వెజ్ ఎయిట్లో వేసుకోవాలని ఇట్లా పుల్లటి గోంగూర తెచ్చుకుంటే మనకి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ గోంగూర అయితే ఒలిచేసుకున్నాము. ఆకుని కూడా చక్కగా వెడల్పుగా ఉన్న ఒక బకెట్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకులకి ఇసుక అనేది ఉంటుంది కదా, ఆ ఇసుక పోవడం కోసం చక్కగా ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని ఒక చిన్న దాకలో వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ గోంగూరను అయితే మనం ఉడికించుకుంటాం కదా, ఇలా ఒక దాకలో వేసేసుకొని అందులో ఒక 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మనం తీసుకున్న గోంగూర తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం గోంగూరని కర్రీ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా కారం, ఇవన్నీ వేసేసుకొని కొంచెం అది ఆకు అనేది ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ గోంగూరని ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే మనకి ఆకు అనేది త్వరగా కుక్ అయిపోతుందండి. ఇక్కడ మనం ఈ గోంగూర అనేది అందులో ఉడికేటప్పుడు వాటర్ అనేవి వస్తున్నాయి కదా, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఆకు అనేది చక్క మెత్తగా ఉడికేంత వరకు గోంగూరను అయితే ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇలా ఆకులో ఉన్న వాటర్ మొత్తం ఇలా పూర్తిగా ఎగిరిపోవాలండి. ఇలా ఎగిరిపోతేనే మనకి గోంగూర అనేది రెడీ అయినట్లు అనమాట. ఇలా ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూరను అయితే పప్పు కూత పెట్టి మెదుపుకోవాలన్నమాట. మనం పప్పునైతే ఎలా మెదుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా మెదుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ గోంగూరని తాలింపు పెట్టుకోవాలి కదా, దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం గోంగూరని కర్రీ ఎలాగైతే చేసుకుంటామో అదే ప్రాసెస్లో గోంగూరని అయితే కర్రీ వండేసుకోవాలి. తర్వాత రొయ్యల్ని సపరేట్గా వండుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాము. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని వేసుకుందాము. ఫస్ట్ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి వెల్లుల్లి, ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి చక్క దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇంక ఇక్కడ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. మనం ముందుగా మెదిపి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది ఈ తాలింపులో వేసుకొని చక్క ఈ గోంగూర అంతటిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ రొయ్యల కర్రీ అయితే చేసుకుందాం అనమాట. ఇప్పుడు రొయ్యల కర్రీ చేసుకోవడానికి అయితే చిన్న దాకనైతే పెట్టేసుకొని
కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి, అంటే కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. కొంతమంది కరివేపాకు నాన్ వెజ్ కర్రీస్లో వేయరండి, కానీ కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇంక ఇవన్నీ వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రొయ్యలు అనేవి పూర్తిగా మగ్గేంత వరకు అయితే ఫస్ట్ మగ్గించుకోవాలి. అంటే మనకి రొయ్యలు అనేవి మగ్గేటప్పుడు అందులో కొద్దిగా వాటర్ అనేవి సపరేట్ అయ్యి బయటకు వస్తాయి. అలా సపరేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కొంచెం పొడి మసాలాని అయితే వేసుకోవాలండి, అంటే గరం మసాలా అనమాట. చక్కగా ఇవన్నీ వేసేసుకొని ఈ రొయ్యలను అయితే బాగా మగ్గించేసుకోవాలన్నమాట. అంటే ఇలా పూర్తిగా ఎగిరిపోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడు ఈ రొయ్యలు అనేవి ఉడకడానికి సరిపడా తగినన్ని వాటర్ని అయితే పోసేసుకొని కర్రీని అయితే చక్కగా మగ్గించుకోవాలి. చూడండి మనకి కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది కదా. రొయ్యలు అనేవి కొద్దిగానే కాబట్టి మనకి కర్రీ అనేది చాలా త్వరగా కుక్ అయిపోయింది. చూడండి ఇందులో ఉన్న ఈ వాటర్ కంటెంట్ అనేది ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యల్ని తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదా, ఆ గోంగూరలో వేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ అనమాట. మీరు ఇదే ప్రాసెస్లో గోంగూర రొయ్యల కర్రీని అయితే చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఎంత తిన్నా కానీ ఇంకా తింటూనే ఉంటారు, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చేసిన ఈ గోంగూర రొయ్యలు అయితే గోంగూర అనేది కనిపించట్లేదు, రొయ్యలు మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. చేసుకుంటే ఎలా చేసుకోవాలండి. అయితే మనం ఈ కర్రీ చేసుకున్నప్పుడు వెంటనే తినేయకుండా మార్నింగ్ చేసుకొని మనం ఈవినింగ్ అయితే తింటే మనకి కర్రీ అనేది చక్కగా మాగి చాలా రుచి వస్తుంది. చూసారు కదా, ఇలా రెడీ చేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే 4:35 అలా అవుతుంది. ఇంకా మేమైతే చక్కచక్క పనులు అయితే చేసుకున్నాము. ఇవి వచ్చేసి మా ఇంటి పక్కన పొలాలు అనమాట. మినపపైరు చూడండి ఎంత బాగా వచ్చిందో, క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకా మాకైతే బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా స్నాక్స్గా ఏం తిందామని ఆలోచిస్తుంటే ఇంకా నాన్నగారు అయితే సంతలో చిలకడ దుంపలు తీసుకొచ్చారనమాట. తెల్ల చిలకడ దుంపలు ఇంకా నిప్పుల్లో పెట్టేసి దుంపనైతే కాల్చేసాను. చూడండి చక్కగా మగ్గిపోయిందనమాట. ఎప్పుడో చిన్నప్పుడైతే మాకు ఇళ్ళంట ఎద్దుల బండ్ల మీద తీసుకొచ్చి అమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా అయితే రావట్లేదు, ఇంకా సెంటర్కే వస్తుంది అనమాట. చూడండి మాడిపోకుండా చక్క పూర్తిగా మగ్గిందనమాట. ఆ నిప్పుల మీద మనం పెట్టినప్పుడు కూడా నిప్పులు అనేవి ఎక్కువ పెట్టకూడదు, చక్క తగినన్ని నిప్పులు మాత్రమే పెట్టుకొని చక్క దీన్ని మగ్గించుకోవాలి. చూడండి లోపల ఎంత బాగా ఉడికిందో కదా దుంప, నిజంగా చాలా టేస్ట్ ఉందండి. చూసారు కదా, ఈరోజు మన వీడియోలో ఈ గోంగూర రొయ్యల కర్రీ అనేది ఎలా చేసుకోవాలో ఇదే ప్రాసెస్లో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.